ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఈరోజు దాని మీద సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీఐడిసికి సంబంధించి ఈరోజు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది కూడా ఆయన మాటల్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు సమీక్ష నిర్వహించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? యాక్చువల్గా ఈరోజు నిర్ణయాలంటే రెగ్యులర్గా మంత్లీ మాది జరిగే కార్యక్రమే. కానీ మనం ఏపీఐడిసి అనేది 2005 నుంచి ఇది స్తబ్దతగా ఆగిపోయినది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. కాకపోతే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఓల్డ్ అకౌంట్స్ అన్నీ కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమను ప్రోత్సహించాలని, వాళ్ళ అభివృద్ధికి ఏపీఐడిసి నుంచి కూడా యాక్టివ్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్న అకౌంట్స్ 2005 నుంచి ఇప్పుడు వరకు అప్డేట్ చేసేసి అన్నీ సబ్మిట్ చేయమని చెప్పేసి, ఏదైతే అంతకుముందు ఇచ్చిన లోన్లు అయితే ఏమున్నాయో వాటి అన్నీ కూడా రికవరీకి, వాటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా 1 by 1 కూడా రికవరీ స్టేజీకి తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యే టైంలో రెండింటి మీద కలిసి ఏపీఐడిసి అనేది ఉంది కాబట్టి అప్పుడు కొంత పరిశ్రమలకి అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అవి మరి మేము ఇచ్చిన లోన్లు ఇది ఆంధ్ర లోన్లు అని చెప్పేసి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. దాన్ని అట్లానే స్తబ్దతగా ఉండటం జరిగింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని చొరవ తీసుకొని అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు మరి ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా చొరవ తీసుకొని అటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే లోన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చేసి ఈ రోజున వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనం ఏమి ఇవ్వాలని చెప్పేసి ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. అలానే దీన్ని కూడా ఈ ఏపీఐడిసిని మరి రీస్టార్ట్ చేయాలని చెప్పేసి, ఏదైతే అకౌంట్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ఈ 1 year కాలంలో మ్యాక్సిమం వర్క్ చేసేసి దాదాపు కంప్లీట్ చేయడం జరిగింది. రేపు ఇంకో 2 monthsలో కూడా ఈ ఏపీఐడిసి ద్వారా మరి పరిశ్రమలు ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇండస్ట్రియల్ పార్కులకి గవర్నమెంట్ కొంత మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి పరిశ్రమవేత్తలకు ఏదైతే చెప్పారో వాటన్నిటి కూడా లోన్లు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏపీఐడిసి ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము కొంత మరి మాతో పాటు సిడ్బీ కూడా మాతో సహకరించి వస్తామన్నారు కాబట్టి వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలుగా దాదాపుగా ఒక 2 monthsలో మేము క్లారిటీకి వచ్చేసి ఒక ఇండస్ట్రియల్ పార్కులకి ఎంత ఇస్తాము ఏంటి, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా పూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా ఏదైతే తాజాగా కూడా పరిశ్రమకు సంబంధించి వైజాగ్లో పెద్ద ఎత్తున సమిట్ జరిగింది, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా దీనికి సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే యాక్చువల్గా గత ప్రభుత్వము ఇండస్ట్రియల్ అన్నీ కూడా విస్మరించారు. దానికి కారణం ఇప్పుడు ఏపీఐడిసినే అసలు ఉందా లేదా అన్నట్టు కూడా ఉంది. గత ప్రభుత్వంలో అసలు ఏపీఐడిసి ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియనట్టుగా దాన్ని అలాగా పక్కన పడేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి పరిశ్రమలకి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో చొరవ చూపుతూ మరి దేశంలోనే ఎక్కువ పరిశ్రమలు వస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది మొన్న వైజాగ్ సమ్మిట్లో కూడా మరి అనేక రకాలుగా దాదాపుగా వరల్డ్లోనే ఫేమస్ అయినటువంటి కంపెనీలు అన్నీ కూడా ఎంఓయూ చేసుకొని దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. మరి అదేవిధంగా మరి 16 లక్షల మందికి కూడా యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. అలానే ఈ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ రోజున మాకు ఏపీఐడిసి ద్వారా కూడా దీన్ని రీస్టార్ట్ చేసి పరిశ్రమలకి ఇండస్ట్రియల్ పార్క్ కూడా మరి మనం చేయాలని చెప్పేసి ఈ రోజున మంచి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా యాక్టివిటీ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా మేము కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 2 monthsలో ఇండస్ట్రియల్ పార్కులు ఏదైతే ఉన్నాయో దానికి కూడా మేము మరి లోన్లు ప్రొవైడ్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీఐడిసికి సంబంధించి రీస్టార్ట్ చేసే విధంగా ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నానంటూ కూడా చైర్మన్ డేగల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.